నేర్చుకుందాం కొత్తగా, ఆలోచిద్దాం సరికొత్తగా. చదువుకుందాం ప్రశాంతంగా. అబ్బా, తల పగిలిందిరా నాయన. ఎవడరా నన్ను కొట్టింది? చూస్తుంటే పైనుండి పడినట్టుంది. అరే, ఇంకోటి పడేట్టుంది. వామ్మో, ఓరి నాయనో. టిల్లు, టిల్లు. వీడొకడు. ఎందుకు ఆబ్జెక్ట్స్ అన్నీ పైనుండి కిందకే పడతాయి? అట్నుండి అట్టే పైకి వెళ్ళిపోవచ్చుగా. నీకేమైనా తెలుసా? చెప్పు. నాకు తెలుసు. అదేంటంటే ఎత్తుకున్నటువంటి అట్రాక్షన్ కారణంగా జరుగుతుంది. దాన్నే గ్రావిటీ అని కూడా అంటారు. మాస్ ఉన్నటువంటి ఏ ఆబ్జెక్టుల మధ్య అయినా సరే ఒక అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఆ రెండు మాసులు ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. దీన్నే యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఏ ఆబ్జెక్ట్కి మాస్ ఉంటే చాలు. ఇప్పుడు మన ఎర్త్కి చాలా ఎక్కువ మాస్ ఉండడం వల్ల చేమైనా చికెనైనా ఏదైనా మన ఎర్త్ వైపే పడుతుంది. అలా అని ఏ ఆబ్జెక్ట్ అయినా ఎర్త్ వైపే పడాలని లేదు. కొన్ని ఆబ్జెక్టులు ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అట్రాక్షన్ తప్పించుకోవడానికి. మన ఎర్త్ చుట్టూ మూన్ ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో మన ఎర్త్ కూడా సన్ చుట్టూ అలా తిరుగుతుంది. ఎర్త్ యొక్క మాస కంటే సన్ యొక్క మాస చాలా పెద్దది. అలాగే మన ఎర్త్తో పాటు చాలా ప్లానెట్లు సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మిగతా ప్లానెట్స్ యొక్క మాస్ అనేది సన్ కంటే తక్కువ. అర్థమైందిగా? అర్థమైంది.